నమస్కారాలు. 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ తిరుపతిలో పెట్టుకోవడం చాలా సంతోషం. దీనికి ఇంట్రెస్ట్ తీసుకున్న నారాయణరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. నారాయణరావు గారు యూనివర్సిటీనే చదివారు, పనిచేశారా? చదివారు, పనిచేశారు. ఆయన ఇప్పుడు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కి వైస్ ప్రెసిడెంట్ గా, జనరల్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆ హోదాలో మళ్ళీ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఈ యొక్క ఎస్ యూనివర్సిటీకి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వారు చాలా చొరవ తీసుకున్నారు. వారు చొరవ తీసుకున్న దీనివల్ల ఈ సంవత్సరం మన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ తిరుపతిలో పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎస్వి యూనివర్సిటీ ఆతిథ్యాన్ని ఇస్తా ఉంది, హోస్ట్ చేస్తా ఉంది. నాకు చాలా సంతోషం. ఈ యూనివర్సిటీ స్టూడెంట్ నేను. ఇక్కడికి వచ్చిన పాత రోజులన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క రోడ్డు, ప్రతి ఒక్క చెట్టు, ప్రతి ఒక్క రూము నాకు తెలియంది కాదు. ప్రతిరోజు యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గర నుంచి, మొత్తం హాస్టల్స్ దగ్గర నుంచి, లేకపోతే మెయిన్ బ్లాక్ ఎక్కడైతే మేము చదువుకున్న క్లాస్ రూమ్ల దగ్గర నుంచి అన్ని గుర్తొస్తున్నాయి. అదే మరిగా ఈరోజు ఈ ఎస్వి యూనివర్సిటీని, తిరుపతిని మళ్ళీ అన్ని విధాలా అభివృద్ధి చేయాలి, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయాలి, తిరుపతిని కూడా ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయాలి. ఈరోజు ప్రపంచం మొత్తం హిందువులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు తప్పకుండా బాలాజీ దర్శనానికి వస్తారు, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. అలాంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న సందర్భంలో దేశం అంతా కూడా స్మార్ట్ సిటీస్ మాట్లాడినప్పుడు అందులో ప్రథమ స్థానంలో తిరుపతి ఉండాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే రెండు ఉద్దేశాలు. ఒకటి, వెంకటేశ్వర యూనివర్సిటీకి పూర్వవైభవమే కాదు, నూతన శకానికి నాంది పలకడం. ఆ యాంగిల్తోనే ఇవన్నీ తీసుకున్నాను. వైస్ ఛాన్సలర్ కూడా చాలా బాగా, దామోదర్ గారు బాగా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆయన కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అయితే ఈ సమయంలో నాకు కూడా స్వార్థం ఏంటంటే అన్ని యూనివర్సిటీలు అభివృద్ధి చేయాలి. నేను ఓల్డ్ స్టూడెంట్, అలుమ్నా ఆఫ్ దిస్ యూనివర్సిటీ. కాబట్టి ఎక్కడ పోయినా అది మర్చిపోలేం, అది ఎప్పుడు గుర్తుంటుంది. అందుకే నేను కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాను. ఈ యూనివర్సిటీ పెట్టినప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున రిపేర్లు కానీ కొత్త డెవలప్మెంట్స్ ఎప్పుడు టేకప్ చేయలేదు. అవన్నీ చేయడానికి శ్రీకారం చుట్టాం. ఇది ప్రారంభం మాత్రం. ఈ యూనివర్సిటీని వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఆల్ స్టాండర్డ్స్, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా తయారు చేసే ధ్యేయంతో ఈ కార్యక్రమాన్ని తయారు చేసుకోవడం జరిగింది. తిరుపతి భవిష్యత్తులో ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారవుతుంది. మేమందరం పైకి వచ్చామంటే ఆ రోజు టీటీడీ ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇవ్వడం, ఆర్ట్స్ కాలేజ్ రావడం, అక్కడి నుంచి యూనివర్సిటీ రావడం, ఇక్కడ చదువుకోవడం, రాజకీయాలకు రావడం ఇవన్నీ జరిగాయి. అదే సమయంలో ఎడ్యుకేషన్కు భవిష్యత్తులో చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ పెట్టాను. తిరుపతిని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తాం. ఒక పక్క ఈ ఏరియా అంతా మనం చూస్తే ఎక్కడ చూసినా ఎస్ యూనివర్సిటీ, పద్మావతి యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ, మెడికల్ యూనివర్సిటీ, పక్కనే ఇంకొక మెడికల్ యూనివర్సిటీ, అదే మరి ఈ పక్క అగ్రికల్చర్ కాలేజ్ యూనివర్సిటీ, వెటనరీ, ఇవన్నీ కూడా వేరియస్. ఇవి కాకుండా ఐఐటి ఇక్కడికి వస్తూ ఉంది, ఇంకొక పక్కన ఐజర్ కూడా ఇక్కడికి వస్తూ ఉంది. ఈ సమయంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కూడా ఇక్కడ పెట్టుకోవడం చాలా సబబుగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే దీన్ని హోస్ట్ చేస్తున్నాం. రెండోది, ఇది కాకుండా ఈరోజు నేను మొత్తం ఒకసారి ఇప్పటికి 2-3 సార్లు రివ్యూ చేశాం. ఒకసారి ఈవెంట్ ఫైనలైజ్ చేసిన గైడ్ లైన్స్ ఇచ్చాను. ఒకసారి కలెక్టర్ని, వీసీని, నారాయణరావు గారు అందరం కలిసి మన అమరావతిలో ఒకసారి సమీక్ష చేశాం. మంత్రి గారిని ఒక సబ్ కమిటీ, నారాయణ, అదే మరి గోపాలకృష్ణ గారు,
ఇంకొక పక్క మాణిక్యాలరావు, ఇంకొక పక్కన గంటా శ్రీనివాసరావుతో ఒక సబ్ కమిటీ కూడా వేసాం. వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు పార్టిసిపెంట్స్ దగ్గర నుంచి అకామిడేషన్ ఇవన్నీ కూడా, ఇది ఎప్పుడు కూడా ఇనాగ్రేషన్కి ప్రధానమంత్రి గారు వస్తారు. నేను ఈ మంత్లో అన్నీ అరేంజ్ చేశాం. మన వాళ్ళు ముందుగా ఇన్వైట్ చేశాను. నేను కూడా లెటర్ పంపిస్తున్నాను. నేను కూడా వెళ్ళి పర్సనల్గా ఆయన కూడా ఇన్వైట్ చేస్తున్నాను. అది 25, 26 ఆ ప్రాంతాల్లో ఆయన టైము. నాకు కూడా ఒక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ సింక్రనైజ్ చేసుకుని వెళ్ళి వారిని ప్రత్యేకంగా ఇనాగ్రేట్ లెటర్ చేయమని, ఇనాగ్రేషన్ రమ్మని చెప్పి కూడా పిలుస్తున్నాం. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే మొత్తం ఈ ఈవెంట్కి 10,500 మంది వస్తున్నారు పార్టిసిపెంట్స్. ఇందులో 5,522 మంది మేల్, 3,731 మంది ఫిమేల్ ఉన్నారు. ఇందులో నోబెల్ లారెట్స్ 9 మంది వస్తున్నారు. ఇంకొక పక్క 375 మంది కౌన్సిల్, విఐపీస్, గెస్ట్లు వస్తున్నారు. డెలిగేట్స్ 8,702 మంది వస్తున్నారు. అదే మరి అకామిడేషన్ కూడా మొత్తం యూనివర్సిటీస్ కానీ, హాస్టల్స్ కానీ, టీటీడీ కానీ, హోటల్స్ కానీ మొత్తం బుక్ చేశాం. దగ్గర 10,500 మందికి అకామిడేషన్ కూడా బుక్ చేశాం. మొత్తం బుక్ చేయడం జరిగింది. ఇంకా రూములు కూడా ఎక్కడికి ఉన్నాయో అవన్నీ మన వాళ్ళని రిలీజ్ చేస్తారు. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే ఈ అకామిడేషను ఇవన్నీ అయిన తర్వాత 4 ప్లేనరీ హాల్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. 33 సెక్షనల్ సెమినార్ హాల్స్. ఇప్పుడు పాత బిల్డింగ్లు అన్ని కూడా ఒక పక్క కొత్తవి కూడా కొన్ని టెంపరీగా వేసుకోవడం. శ్రీనివాస ఆడిటోరియం 13 మంది, మేక్ షిఫ్ట్ ఆడిటోరియం 1,200 మంది, మేక్ షిఫ్ట్ ఆడిటోరియం 2 1,200 మంది, సెనేట్ హాల్ 250 మందికి మొత్తం తయారు చేస్తున్నారు. 33 సెక్టరల్ సెమినార్ హాల్స్ కి మాత్రం ఒకదానికి 300 కెపాసిటీతో మొత్తం తయారు చేస్తున్నారు. మొత్తం వాలంటీర్స్ 1,150 మంది దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. ఆ వాలంటీర్స్ అందరినీ కూడా ఫైనలైజ్ చేశారు. మన యూనివర్సిటీ వాళ్ళే కాకుండా, తిరుపతి స్టూడెంట్సే కాకుండా అదర్ ఏరియాస్ నుంచి కూడా వాలంటీర్స్ ని తీసుకోవడం, అందరినీ భాగస్వాములు చేయడం చేస్తారు. ఇంకొక పక్కన 10 ఫుడ్ కోర్ట్స్ అన్ని అరేంజ్ చేస్తున్నారు. అది కూడా ఇంత మునుపు చేసినటువంటి గజల్ క్యాటరర్స్ కి మొత్తం దీన్ని ఇంట్రెస్ట్ చేశారు. వారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. చాలా క్వాలిటీ బాగుండాలని చేయాలని చెప్పి వారికి కూడా చెప్పడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ కూడా మొత్తం కలిసి 2,092 వెహికల్స్ వాడుతున్నారు. మొత్తం ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇంకొక పక్కన మన దగ్గరుండే కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని మన రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఇది ఒక నేషనల్ ఈవెంట్ కింద క్యారెక్టర్ రావాలి కాబట్టి ఆర్టిస్టులందరినీ పిలిపిస్తున్నారు. యూనివర్సిటీస్ కానీ, కాలేజెస్ లో మంచి వాళ్ళు కూడా ఇంటిగ్రేట్ చేయమన్నాం. కల్చరల్ డిపార్ట్మెంట్ దీన్ని టేకప్ చేసి ఇది కూడా పెద్ద ఎత్తున వర్కౌట్ చేస్తారు. మీడియా అండ్ ఐఎండ్పిఆర్ కూడా ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి, పెద్ద ఈవెంట్ కాబట్టి ఎక్కడికక్కడ ఏం చేయాలో దీన్ని కూడా వర్కౌట్ చేస్తున్నారు. మీ అందరికి కూడా వైఫైతో సహా కమ్యూనికేషన్ సెంటర్ అన్ని ఫెసిలిటీస్ తో ఇవి కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. వాటర్ కానీ ఇవన్నీ, ఒకప్పుడు వాటర్ కూడా సరిగా లేకపోతే అవన్నీ కూడా ఫైనలైజ్ చేశాం. అందరు కూడా డ్రింకింగ్ వాటర్ సహా మొత్తం ఒక పద్ధతి ప్రకారం మొత్తం క్లీనప్ చేసి నీట్ గా తయారు చేస్తున్నారు. ఇంకొక పక్కన ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్, తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్, అదే మరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ యొక్క అకేషన్ గా ఆధారంగా తీసుకుని మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మొత్తం రోడ్లు కానీ, ఫుట్ పాత్లు కానీ, అదే మరిగా ప్లాంటేషన్ కానీ, బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తీసుకున్నాం. అన్ని రోడ్లు కూడా మీరు చూస్తూ ఉంటారు, ఒకటి కాదు అన్ని రోడ్లు అన్ని కూడా అన్ని మొత్తం ప్రక్షాళన చేస్తున్నాం. చాలా వరకు ఇంప్రూవ్ చేస్తున్నాం. శానిటేషన్ కూడా పెద్ద ఎత్తున శానిటేషన్ కూడా ముందుకు పోతున్నారు. దాన్ని కూడా క్లీనప్ చేసి ఎవ్రీథింగ్ మైన్యూట్ డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారు. ఈరోజు మీరు చూస్తే విశాఖపట్నం ఒక 2-3 ఈవెంట్లు కండక్ట్ చేశాం. ఒకటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, 2 ఇన్వెస్టర్స్ మీట్. ఈ 2 ఈవెంట్ తో విశాఖపట్నం ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా తయారైంది. అమరావతి రాజధాని కాబట్టి అమరావతి కూడా మొన్న పుష్కరాల్లో చాలా బాగా చేశాం. ఆ ఆలోచనతోనే
తిరుపతి కూడా 3వ సిటీ కింద ఈ 3 మెగా సిటీస్ కింద ఎప్పటికప్పుడు డెవలప్ చేయాలనుకుంటున్నాం. అందుకని ఇప్పుడు ఎయిర్పోర్ట్ చూస్తే ఎయిర్పోర్ట్ స్ట్రీమ్ లైన్ చేసాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుంది. అదే మరి ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, హార్డ్వేర్ కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంది. ఇప్పటికే హార్డ్వేర్ పార్క్ కూడా వచ్చింది. తొందరలో తిరుపతి, కృష్ణపట్నం, నెల్లూరు, తిరుపతి, చెన్నై ఒక ఇండస్ట్రియల్ కారిడార్ గా డెవలప్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ప్లానింగ్ బోర్డు కూడా డిస్కస్ చేస్తున్నారు. మన నీతి ఆయోగ్ వాళ్ళ ఆలోచన ప్రకారం షెంజన్ టైప్ లో దీన్ని ఒక ఎక్స్పోర్ట్ హబ్ కింద ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జోన్ కింద తయారు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అది కానీ వస్తే ఈ ఏరియా అంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతుంది. హార్డ్వేర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, టెక్స్టైల్స్ కానీ ఒకటి కాదు, వేరియస్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున వస్తాయి. ఒకటి ఈస్ట్ కోస్ట్ లో ఇక్కడ మంది వస్తుంది, వెస్ట్ కోస్ట్ లో గుజరాత్ లో 2 క్లస్టర్స్ తీసుకొని చేయాలని చెప్పి అనుకుంటున్నారు. అది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే మరిగా ఈరోజు R&B ఈ రోడ్లన్నీ కూడా మొత్తం బ్యూటిఫై చేయమన్నాం. ఈ వర్క్ లో కూడా R&Bకి ఇచ్చి మొత్తం వీసీ గారి కోఆర్డినేషన్ తో, కలెక్టర్ గారి కోఆర్డినేషన్ తో ఇవన్నీ చేస్తున్నారు. నేషనల్ హైవే కూడా మొత్తం తీసుకొని అన్ని కూడా చేస్తున్నారు. మొత్తం చూస్తే ఒక 170 కోట్ల రూపాయలు వేరియస్ వర్క్స్ కి, రోడ్డు వర్క్లు కానీ, బ్యూటిఫికేషన్ కానీ, ఒక పక్కన ఏపీ ఈడబ్ల్యూఐడిసి, పంచాయత్ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, మున్సిపల్ కార్పొరేషన్, టుడా ఇవన్నీ కలిపి 140 వర్కులు ఒక 74 కోట్లు ఖర్చు పెడతారు. అదే మరి నేషనల్ హైవేస్ ఒక 46 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 1 కోటి రూపాయలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఖర్చు పెడుతున్నారు. ఒక టీటీడీ ఒక 33 కోట్ల నుంచి 40 కోట్ల వరకు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు వాళ్ళ రోడ్ల పైన. అదే మరి కల్లూరు నుంచి ఎయిర్పోర్ట్ వరకు బ్యూటిఫికేషన్ కూడా చేయమన్నా, ల్యాండ్స్కేపింగ్ ఇవన్నీ అవి కూడా వాళ్ళే టేకప్ చేస్తున్నారు. ఈ వర్క్లని చూస్తే ఇప్పటికీ మళ్ళా మనం ఈవెంట్ కండక్ట్ చేయడానికి కూడా ఒక 10-15 కోట్లు అవుతుంది. ఇవి కాకుండా ఇప్పుడు చేసే పనులు కాకుండా అంతా చూస్తే ఒక 175 కోట్లు అవుతుంది. దీనివల్ల తిరుపతి చాలా వరకు ఇంప్రూవ్ అయ్యే అవకాశం వస్తుంది. ఇవన్నీ చేయడం కోసం ఈరోజు ఒకసారి రివ్యూ చేస్తున్నాం. మళ్ళీ 26 వస్తున్నాం. 26 డెడ్ లైన్ పెట్టాను. 26కి అన్ని కంప్లీట్ కావాలి. ఒకసారి మళ్ళీ నేను సమీక్ష చేస్తాను. కొన్ని ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తాను ఆ రోజు చేసి, ఇవన్నీ చేసి రాబోయే రోజుల్లో తిరుపతి ఈ 3 సిటీలకు ఎప్పటికప్పుడు పోటీ ఉంటుంది. నిన్న ఒక 5 స్మార్ట్ సిటీస్ అనౌన్స్ చేశాం. ఆ 5 ఈ 3 మెగా సిటీస్ కింద ఈ 3 పోతాయి. స్మార్ట్ సిటీస్ కింద నిన్న 5 ఇయర్ తీసుకుంటాం. మిగిలిన 13 కూడా 13 అంటే 2, 3, 5 పోతే ఇంకో 11 ఉంటాయి. అవి నెక్స్ట్ ఇయర్ తీసుకొని మొత్తం మున్సిపల్ కార్పొరేషన్స్ ని, అదే మరిగా జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్ని మున్సిపాలిటీస్ ని డెవలప్ చేసే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. అదే మరి ఇంకొక పక్కన ఇది ఒక ఈవెంట్ కిందనే కాకుండా ఒక సైంటిఫిక్ అప్రోచ్, సైన్స్ పట్ల మన పిల్లలకు ఆసక్తి కలిగించే విధంగా ఈ ఈవెంట్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం. ఆ డీటెయిల్స్ నారాయణరావు గారు చెప్తారు. మీకు ఇంకేదైనా దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఎప్పుడు మనం కూడా కోఆర్డినేట్ చేస్తారు.